లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. చాలా విశేషంగా విశిష్టమైన రీతిలో రాష్ట్ర కార్యవర్గ విస్తృత కార్యవర్గ సమావేశాల తీరు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న టక్కు టమార గజకరణ గోకరణ విద్యలు అందరు విషయాలంతా కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ నేను మనవి చేసేది, మొట్టమొదట భారత ప్రధానమంత్రి, మన ప్రియతమ ప్రధానమంత్రి, విశ్వనాయకుడు, గ్లోబల్ లీడర్ నరేంద్ర మోడీ గారు 240 సీట్లు భారతీయ జనతా పార్టీగా గెలుచుకొని 292 పైన ఎన్డీఏ అలయన్స్తో మూడోసారి భారత ప్రజల ఆశీర్వాదంతో ప్రధానమంత్రిగా అయిన నేపథ్యంలో ఈ తీర్మానం కూడా ప్రవేశపెట్టినట్టుకు మళ్ళా మనస్ఫూర్తిగా వారిని ప్రధానమంత్రిగా అభినందిస్తూ ఖమ్మం జిల్లా గడ్డ నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతింతై ఒడ్డంతై ఆకాశమంతై అన్నట్టు ప్రపంచ నాయకుడిగా ఇటీవల రష్యా పర్యటనలో ఏ భారత ప్రధానమంత్రికి దక్కని ఒక 2-3 శతాబ్దాల తర్వాత అత్యున్నత రష్యా పురస్కారం మన నరేంద్ర మోడీ గారికి రష్యా అధ్యక్షుడు వారికి రష్యా విశిష్టమైనటువంటి అవార్డుతో సత్కరించినటువంటి నేపథ్యంలో వారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి అభినందిస్తూ వారికి నమస్కారం తెలుస్తున్నాను. ఇది భారత మాత ముద్దు బిడ్డగా మొత్తం భారతదేశానికి దక్కిన గౌరవం అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి అటు ఇస్లామిక్ కంట్రీస్లో కానీ రష్యా, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ అనేక పురస్కారాలు, ఒక భారత ప్రధానమంత్రి 75 సంవత్సరాల యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని అవార్డులు, రివార్డులు ప్రపంచం మొత్తం ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారిని ఒక విజనరీ, డైనమిక్ లీడర్గా చూస్తున్న ఈ తరుణంలో చెవులుండి వినలేని, కళ్ళుండి చూడలేని కబోదుల లెక్క ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి అర్థం కాదు, రాహుల్ గాంధీకి అంతకంటే అర్థం కాదు, ఉన్నటువంటి అనేక మంది మమతా బెనర్జీలు, స్టాలిన్లు, సిద్ధరామయ్యలు, డీకే శివకుమార్ వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, మరి కరుడు కట్టినటువంటి వాళ్ళ స్వార్థపరమైనటువంటి పరిపాలన తప్పితే దేశ హితం కానీ జనహితం లేనటువంటి వ్యక్తులు ఇలాంటి అపోజిషన్ పార్టీ ఈరోజు కనీసం నోరు కూడా రాదు వాళ్ళకి. ఇంత బ్రహ్మాండంగా 24/7 దేశ హితంగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ్ దుకాణం నుంచి వచ్చి ఈరోజు మూడోసారి ప్రధానమంత్రిగా, ఒక రెండో వ్యక్తిగా, గతంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఒక వ్యక్తికి వచ్చిన ఇప్పుడు రెండో వ్యక్తిగా ఇవాళ ప్రధానమంత్రిగా మూడోసారి దరిదాపు కంటిన్యూగా ఉంటామంటే నిజంగా గర్వకారణం అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ముఖ్యంగా రాహుల్ గాంధీ పాపం పెద్ద పెద్ద పోజులు పెట్టి మాట్లాడుతున్నాడు. పార్లమెంట్లో ఏదో హిందూ హింసకని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నాడు. చాలా దౌర్భాగ్యమైనటువంటి రణనీతి. ఎందుకంటే స్వార్థం, అసూయ, ఈర్ష్య, ద్వేషం కాంగ్రెస్ నాయకత్వం ఏదైతే మేము పరిపాలించింది ఒక ఛాయ్ కొట్టు, ఒక బలహీన వర్గాల నుంచి వచ్చి, ఒక బీసీ వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ఇంత బ్రహ్మాండమైన పేరు ప్రపంచంలో వస్తుంది ఎందుకు అని చెప్పి ఈర్ష్య భరించలేక వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, మరి మేలేని మొత్తం మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్, బురద జల్లే కార్యక్రమం ఈ భారతదేశంలో జరుగుతున్న తరుణం ఇది. కాబట్టి మనం అందరం కార్యకర్తలుగా పెద్దలు చెప్పినట్టు మీకు ఏమి రివార్డులు, అవార్డులు రావాలో బరాబరుగా మా పరిధిలో మేము చూస్తాం. కానీ మనందరిది కూడా బాధ్యత. చలో బూత్ చలో అభియాన్ అని మేము కర్ణాటకలో స్టార్ట్ చేశాం. తమిళనాడులో కూడా అలాంటి కార్యక్రమం, ఓటు పర్సంటేజ్ బాగానే పెరిగింది. 19 సీట్లు కర్ణాటక ప్రజలు ఇచ్చారు, 17 సీట్లు బీజేపీకి, 2 సీట్లు మరి జేడీఎస్. ఇలా 142 సీట్లు పైన ఎక్కువ ఆధిక్యంలో మనం 224 కర్ణాటక హౌస్లో కర్ణాటకలో పరిపాలిస్తున్నటువంటి 6 గ్యారంటీల పేరుతో మోసపూరిత పరిపాలన చేస్తున్న సిద్ధరామయ్య గవర్నమెంట్ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇవాళ కర్ణాటక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 142 సీట్ల పైన ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉన్నది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కర్ణాటకలో వచ్చేది మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇక్కడ తెలంగాణలో 1200 మంది అమరవీరుల సాక్షిగా, అమరవీరులు చేసిన త్యాగం సాక్షిగా నియామకాలు, నిధులు, నీళ్లు పేరుతో అనేక మంది 6 దశాబ్దాల పోరాటం పునాదుల పైన వచ్చినటువంటి తెలంగాణ ఈ రోజు ఆనాడు కేసీఆర్ ఫస్ట్ పట్టిస్తే అప్పుల తెలంగాణ చేసి 7 లక్షల కోట్ల అప్పులు పాలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి దానికంటే మించి ఈ రోజు
నేను ఇంతకు ముందు చెప్పినటువంటి మాయ మాటలతో మాయాజాలంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. అనేక రకాలుగా 420 హామీలు, 6 గ్యారెంటీలు, కర్ణాటకలో 5 గ్యారెంటీలు, ఇక్కడ 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతు ముసుగులో రైతు భరోసా పేరుతో, రుణమాఫీ పేరుతో వాళ్ళు చేస్తున్న సంబరాలు చూస్తే వాస్తవాలన్నీ కూడా వ్యక్తులు చెప్పడం జరిగింది, వక్తలు చెప్పడం జరిగింది. సిద్ధారెడ్డి గారు చెప్పారు 64 లక్షల పైన రైతులు ఉంటే, 64,90,000 మంది పైన రైతు ఖాతాలు ఉంటే ఈ రోజు 11 లక్షల మందికే ₹1,00,000 రుణం మాఫీ చేసే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ చేసిన సర్వే ప్రకారం ₹1,00,000 లోపు 19 లక్షల అకౌంట్ రుణమాఫీ చేయాలి. 2 లక్షలు చేస్తామని చెప్తున్నారు. ఇవాళ మాయ చేసి ఇవాళ వాళ్ళు చెప్పే కిసాన్ మోర్చా ప్రవేశపెట్టిన తీర్మానం పూర్తిగా సమర్థిస్తూ ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి హడావుడి, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు ఏదో సాధించిన పోజులు పెట్టి, ముఖ్యంగా అయితే చాలా మంది ఆయన బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఆయన నిద్రలేని రాత్రులు గడిపిండట. రూపాయి పోగేసి ఈ రైతులు కూడా ఖర్చు పెడుతుందని చెప్పి వారు ఒకవైపు, ఇంకొక ఆయన ఒకవైపు చెప్తున్నారు. 3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి వాళ్ళ కళ్ళు కనపడలే. ఇక్కడ అనేక రకంగా రీషెడ్యూల్ చేసుకొని 2 లక్షలు కాదు, 3 లక్షలు కాదు, 4 లక్షల పైన వడ్డీలు అయినటువంటి ఖాతాలు వాళ్ళు కనపడవు. ఈ రోజు పెద్ద ఎత్తున వాళ్ళు మరి కౌలు రైతులు కనపడరు, రీషెడ్యూల్ కనపడవు. వాళ్ళు కటింగ్ పేరుతో సెన్సార్ బోర్డు పెట్టి ఇవాళ ప్రాంతీయ సెన్సార్ బోర్డు, సెంట్రల్ సెన్సార్ బోర్డు పేరుతో సంఖ్యను తగ్గించి అడావుడి చేసుకొని కేంద్రం ఇచ్చినటువంటి వెసులుబాటు ఇది కూడా ఎక్కడ FRBM కి లిమిట్ కి అధికంగా ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయినప్పటికీ మరి పెద్ద మనసుతో ఇలా కేంద్ర ప్రభుత్వం మ్యాగ్నానిటీతో, అది నరేంద్ర మోడీ గారు కావచ్చు, నితిన్ గడ్కరీ కావచ్చు, హైవే ఇష్యూస్ కావచ్చు, స్మార్ట్ సిటీలు అమృత పథకాలు కావచ్చు, జల సంరక్షణ నిధులు కావచ్చు, రైల్వేలు కావచ్చు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉన్న పరిస్థితిలో ముఖ్యంగా నైని గని ఏదైతే సింగరేణి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒరిస్సాలో గని పర్మిషన్ ఇప్పించడంలో గాను అక్కడ మనం కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే వీళ్ళు వచ్చి మేము చేసినాం అని చెప్పి మరి చెట్టు ఇత్తు పెట్టింది ఒకళ్ళు, చెట్టు పోషించేది మనమైతే పండు తినేది వాళ్ళు చేస్తున్న సంబరాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఇదే పరిస్థితి కర్ణాటకలో కూడా ఆనాడు ఇప్పుడే పెద్దల తీర్మానంలో చెప్పారు. SC/ST నిధులు 15,000 కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టించారు. ఆ 5 గ్యారెంటీల అమలు కొరకు కర్ణాటక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా పక్కదారి పట్టించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో అక్కడ 4,000 కోట్ల కుంభకోణం జరిగింది. 90 కోట్ల పైన ఫ్రాడ్ జరిగిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు శరం లేకుండా హౌస్ లో చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం కూడా సిద్ధరామయ్య ఆ పదవుల అధికారంలో ఉండడానికి అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఎప్పుడో నైతికంగా రాజీనామా చేయాల్సింది ఒక మంత్రిని బర్తరఫ్ చేశారు. అదే మంత్రిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు అరెస్ట్ చేసింది. ఇలాంటి కార్యక్రమం తొందరలో ఈ యొక్క తెలంగాణలో కూడా మీరు చూడబోతున్నారు. ఎందుకంటే 11,000 కోట్ల పైన సివిల్ సప్లై బియ్యం దాని కుంభకోణం, తర్వాత 3,000 కోట్ల పైన అమృత పథకంలో జల సంరక్షణ నిధులు టెండర్లు కూడా మరి పద్ధతి ప్రకారం కాకుండా అయిన ఆరోపణలు వస్తున్నాయి. అనేక రకాలైనటువంటి ట్యాక్సులు, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఇక రకరకాల ట్యాక్సులు, RR ట్యాక్సులు, U ట్యాక్సులు, B ట్యాక్సులు మయమైనటువంటి బై ద ట్యాక్స్, ఆఫ్ ద ట్యాక్స్, ఫర్ ద ట్యాక్స్ అన్నట్టు ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత విచ్చలవిడిగా మరి ఓపెన్ గా డబ్బులు లేని పనులు కావట్లేదు, బిల్లులు కావట్లేదు, కాంట్రాక్ట్ రావట్లేదు, ఇవాళ వ్యవస్థ మొత్తం గాలి వదిలేసినటువంటి పరిస్థితిలో ఈ రోజు వరదలు వస్తే పరిస్థితి, గందరగోళం ఉండే పరిస్థితి, భద్రాచలం మరి చుట్టుపక్కల ప్రాంతాలు బ్యాక్ వాటర్ తో మునిగిపోయే పరిస్థితి, మెకానిజం లేదు, ఒక పరిపాలన ఉందనే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు ఏ ఉస్మానియా అయితే గుండె లెక్క తెలంగాణ ఉద్యమానికి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్ని, ఎందుకంటే ధర్మాన్ని అందరం కూడా విద్యార్థి మూవ్మెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, సెంట్రల్ లైబ్రరీ దగ్గర అమాయకులైనటువంటి విద్యార్థులు లైబ్రరీలో ఉంటే వాడిని మామూలుగా గొడ్లు బాధినట్టు బాధి ఇలా పోలీసు అక్కడ దమనకాండ చేసినటువంటి పరిస్థితి కూడా మీరు చూస్తున్నారు. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే పరిపాలన. పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని ప్రజా భవన్లు, ప్రజా పాలన, జనరంజక పాలన అని చెప్పి పాలాభిషేకాలు చేసుకుంటున్నటువంటి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మాట్లాడండి. ఏ మంత్రి మాట్లాడినా అక్కడ పోయి మాట్లాడండి విద్యార్థులతో. వాళ్ళకి ఇస్తున్నటువంటి ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఎడిపోయిందో తెలియదు. ఈ రోజు నోటిఫికేషన్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఇచ్చిన హామీలు అమలు కావు, మహిళల సంరక్షణ లేదు, మహిళలకు ఇస్తున్నటువంటి మరి అలాంటి ఇంటింటికి మహిళలకు ఇస్తున్న పరిస్థితి లేదు. ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా పక్కదారి పట్టించి మమ అనిపించే పరిస్థితుల్లో రైతు రుణమాఫీ చేసే కార్యక్రమం జరుగుతూ సంబరాలు చేసుకుంటారు తప్పితే నిజంగా రైతు బాధ ఏంటి,
రైతు ఎట్లా ఉన్నాడు, ఎలాంటి పరిస్థితి ఉంది, అప్పులు రీషెడ్యూల్ ఏంటి, బ్యాంకులు ఏమంటున్నాయి, ఇవి కూడా తెలియజేయకుండా వాస్తవాలను మసిపూసి మారేడికాయ చేసి ఈ రోజు ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటింటికి ప్రతి కార్యకర్త కూడా బూత్ లెవెల్లో కూడా చలో బూత్ అభియాన్తో బూత్ సంరక్షణ కార్యక్రమాలు చేసుకుంటూ మరి సశక్తీకరణ చేసుకుంటూ కార్యక్రమాలు చేద్దాం. మేము అందరం కూడా ఆ రకంగా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు, సీతారెడ్డి గారు చెప్పినట్టు, పెద్దలందరూ మనం చేసినట్టు ఆ స్ఫూర్తితో పనిచేద్దాం. ఈ రోజు కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు, మనకు తప్పనిసరిగా మన ఎంపీలు 8 మంది ఉన్నారు, కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, అందరం కూడా సమన్వయంతో పనిచేద్దాం అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే కార్యకర్తల కష్టం ఏంటో తెలిసిన వ్యక్తిగా నేను కింద నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడి సైకిళ్లు దొక్కి మరి ఉద్యమాలు చేసి అనేక జైలు చూసి అనేక పోలీస్ స్టేషన్లు చూసి ఇప్పుడే చెబుతున్న దరిదాపు 161 కేసులు తప్పుడు కేసులు అన్నాడు మరి ప్రభుత్వాలు పెట్టినటువంటి పరిస్థితి మా మీద. ఏదేమైనా కార్యకర్త మనసు తెలిసినటువంటి వ్యక్తిగా తప్పనిసరిగా నా వంతు ప్రయత్నం ఇక్కడ కొంతమందికి తెలుసు ఇంటర్నల్ గా, ఇప్పుడు ఓపెన్ గా చెప్తే బాగుండదు. 1-2 సంవత్సరాల నుంచి నేను హై లెవెల్ మీటింగ్ లో కూడా కార్యకర్తలకు ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఏ రకమైన పరిస్థితుల్లో చెప్పుకుంటూ వస్తున్నాం. తప్పనిసరిగా అది తొందరలోనే మరి జిల్లా నాట్ ఓన్లీ ఖమ్మం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే సాక్రిఫైస్ చేసి ఎవరైతే అకుంఠిత దీక్షతో అచంచల విశ్వాసంతో పట్టుదలతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు తప్పనిసరిగా మరి అధినాయకత్వం నుంచి గుర్తింపు ఉంటుందని చెప్పి ఒక కార్యకర్తగా కేంద్రంలో పనిచేస్తున్న వ్యక్తిగా నేను మనం చేస్తున్నాను. కాబట్టి ఆ దిశలో కలిసి ప్రయాణం చేద్దాం. ముఖ్యంగా రైతులు 3 చనిపోయారంటే చాలా బాధగా ఉంది. బాధాతత్వంతో వాళ్ళకందరూ కూడా మరి ఆత్మశాంతి కలవాలని, ఏదైనా 3 మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో ఈ రకంగా ఎవరికి వాళ్ళ ఎజెండా సొంత ఎజెండా ఒకళ్ళకొకళ్ళ పోటీ ఒకళ్ళకొకళ్ళు పోగొట్టుకోవడం లేకపోతే ఇంటర్నల్ చేసే కాంగ్రెస్ రాజకీయం తెలిసిన వ్యక్తిగా నాకు వీళ్ళ చరిత్ర మొత్తం కూడా తెలుసు. కాబట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎక్కడేం చేస్తున్నారు, సమయం వచ్చినప్పుడు అయ్యే బయటకు వస్తాయని చెప్పి సందర్భంగా మీకు నేను మనం చేస్తున్నా. మీడియాని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో అడ్డం పెట్టుకొని పోజులు కొడితే రాదు, కానీ నిజంగా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రజలు మిమ్మల్ని నన్ను ఓటేశారు, మీ గొప్పతనంతో ఓటేయరా, కేసీఆర్ ను వదిలించుకోవాలని ఓటేశారు, కేసీఆర్ ను ఓడగొట్టాలని వచ్చి ఓటేశారు. 10 సంవత్సరాల్లో చెవులో పువ్వు పెట్టిన పరిపాలన చేసిండు. ఇలా అందుకే కారు 4 టైర్లు పంచరై షెడ్డులో ఉన్నటువంటి పరిస్థితి ఈనాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలది. అది వాళ్ళు పాపం అలాంటి కార్యకర్తలు నలిగిపోతున్నటువంటి పరిస్థితి. లీడర్లు అయితే బాగానే ఉన్నారు, హై జంపులు లాంగ్ జంపులు ఆ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అయితే మరి ఒక పార్టీలో గెలిచి ఎమ్మెల్యే ఇంకో పార్టీలో దూకుతుంటే రాళ్ళు పెట్టి కొట్టనన్న ఇదే రేవంత్ రెడ్డి గారు అర్ధరాత్రి కూడా పోయి మరి వాళ్ళ ఇళ్లకు పోయి కూడా కండాలు కప్పుతున్న పరిస్థితి. ఇది కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యం. రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకొని, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ ప్రమాదంలో ఉంది, రాజ్యాంగాన్ని పరిరక్షించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని రాహుల్ గాంధీ గారు కళ్ళుండి చూడాలి, చెవులుండి వినాలి. మరి కర్ణాటకలో ఏం జరుగుతుందో, తెలంగాణలో ఏం జరుగుతుందో, ఒక మంత్రిత్వ శాఖలో ఉన్న నిధుల్ని హైదరాబాద్కి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు 90 కోట్ల పైన, ఏ నిధులు ఎట్లా పక్కపోయి మీ యథేచ్ఛగా అధికారం ఉన్న హెచ్చరికగా చేస్తే ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా మరి ఏజెన్సీలు ఉన్నాయి, ఎంక్వైరీలు అవుతున్నాయి. ఈడీ కూడా టేకప్ చేసింది కర్ణాటకలో. అదే పరిస్థితి ఇక్కడ కూడా అధికారం ఉందని పోలీసు వారిని ఉపయోగించి రకరకాల కార్యక్రమాలు చేస్తే మీ పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో అట్టనే వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ వ్యవహారంలో వచ్చిన తప్పనిసరిగా ఏదంటే ఎవరు దుకాణం వాళ్ళు ఇంతకుముందు 4-5 పవర్ సెంటర్లు ఉండేవి, ఇప్పుడు 14-15 వెయిటింగ్ లిస్ట్ సెంటర్లు అయిపోయాయి, 14-15 ట్యాక్స్ సెంటర్లు అయిపోయాయి. ఈ ట్యాక్స్లు ఏంటి, వెయిటింగ్ లిస్ట్ ఏంటి, పవర్ సెంటర్లు ఏంటి, ప్రజలను గాలికి వదిలేసి ఇదే పరిపాలన, ప్రజా పరిపాలన అని చెప్పి సందర్భంగా మీకు నేను మనం చేస్తున్నా. కాబట్టి కార్యకర్తలుగా మనం అందరం కూడా అదే అకుంఠిత దీక్షతో పనిచేసుకుంటూ ముందుకు పోదాం. తప్పనిసరిగా వచ్చేది భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా గోల్కొండ గెలవడానికి కాషాయం జెండా ఎగరవేయడం ఖాయం. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఆ రాముడు దయ ఉంటుంది. కొంత దిష్టి తగిలింది అయోధ్య ప్రాంతంలో, కానీ ఎందుకంటే విపరీతమైనటువంటి ఆహారం ఉన్నప్పటికీ అక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలతో డివైడ్ అయినటువంటి పరిస్థితి తప్ప ఇలా మధ్యప్రదేశ్ లో ఫుల్ ఫ్లెడ్జ్ మధ్యప్రదేశ్ గెలిచాం. ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలా. 14 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అకౌంట్ ఓపెన్ చేయాల. ఈ రోజు మరి వాళ్ళు పెద్దగా ఇక్కడికెక్కడికి అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో 8 పార్లమెంటు సభ్యుల్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. కర్ణాటకలో 19, అదేవిధంగా మరి ఆంధ్ర పక్కన ఉన్నటువంటి ఎన్డీఏ, టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన స్వీప్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా ఢిల్లీలో ఆ 7 సీట్లు 7 మరి భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నాం.
అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో పూర్తిగా గెలుచుకున్నాం. ఈ కళ్ళు కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదో పాపం ఆయన మల్లికార్జున ఖర్గే అంటాడు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో, ఎందుకు ఉండదు, బరాబర్ 5 సంవత్సరాలు ఉంటుంది. నరేంద్ర మోడీ గారు మూడో బలమైన ఎకానమీగా ఈ భారతదేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ వైపు నడిపించడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు 5వ బలమైనటువంటి ఆర్థిక శక్తిగా భారతదేశం ఉన్నది. కాబట్టి ఆ దిశలో మనకు బలమైన నాయకత్వం ఉంది, బలమైన మనకి చేయూతనిచ్చే కేంద్రం అధికారంలో ఉంది. తప్పనిసరిగా ఏ కార్యక్రమాలు ఉన్నా అనేక రకాలుగా భద్రాచలం కొవ్వూరు లైన్ కూడా శాంక్షన్ అయింది. హైవేలు బ్రహ్మాండంగా 6,000 కోట్ల పైన ఇవాళ పెద్ద కోమటిరెడ్డి గారు చెప్పుకున్నా, ఇంకెవరు చెప్పుకున్నా అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అందరూ కూడా ఇలా తెలంగాణకి ఇస్తున్న నిధులు. ఒకవైపు ఇదే నోరులు ₹1 కూడా కేంద్రం సహాయం చేసిన రాజకీయ స్టేట్మెంట్ ఇస్తారు. కానీ ఇదే నోరుకి వాళ్ళకి అభినందన చెప్పే, మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే పరిస్థితి రాదు. ఎందుకంటే అప్పుడు తెలంగాణలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. 4,000 మెగావాట్లతో రామగుండంలో విద్యుత్ ప్లాంట్, ఎరువుల కర్మాగారం, అన్ని రైల్వే స్టేషన్ల ఖమ్మంతో సహా సుందరీకరణ, అనేక రకాలుగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి మరి అనేక యోజనలు, కిసాన్ సన్మాన్ నిధి, ₹6,000 టంచన్గా కిసాన్ సన్మాన్ నిధి, 10 సార్లు పైన ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ కళ్ళు కనపడవు. రైతు సెక్యూరిటీ ఇచ్చే గవర్నమెంట్, రైతు పక్షపాత గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. పేదల పక్షపాతి, రైతు పక్షపాతి, యువజనుల పక్షపాతి, మరి భారతదేశ పక్షపాతిగా మరి నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర భారత్ వైపు ప్రపంచ దేశాలకు ఒక గైడ్ గా, ఒక మెసెంజర్ గా, ఒక విజనరీ లీడర్షిప్ అందిస్తున్నటువంటి మోడీ గారు ఉన్నటువంటి నాయకత్వం మన భారతదేశ ప్రధానమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యి ఏ ఇష్యూ ఉన్నా అక్కడ పోయి సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. నిధులు వచ్చేయి మన కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేక, ఆయుష్మాన్ భారత్ పథకం కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కానీ, అనేక ముద్రా లోన్లు కానీ, స్ట్రీట్ వెండర్ల కార్యక్రమం కానీ, అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ 170 స్కీములు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఆ లబ్ధిదారులను కలుసుకునే కార్యక్రమం, ఇన్ఫ్లుయెన్షియల్ ఓటర్స్ కలుసుకునే కార్యక్రమం, రైతులతో మమైకమయ్యే కార్యక్రమం, అన్ని వర్గాలతో కూడా మరి అందరితో కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు పోదాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం యొక్క సందేశాన్ని తీసుకుని ఈ జిల్లా కార్యవర్గం కూడా సమావేశంలో ఈ రకంగా ఆ స్పిరిట్ తో పనిచేద్దాం. ఏదేమైనా టంచలుగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ మన నాయకత్వాన్ని మన పరిపాలన కేంద్రంలో ఇస్తే బరాబరిగా దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశలో పనిచేద్దాం. మరి అందరూ పెద్దలందరూ స్టేజ్ మీద ఉన్నారు. అందరితో కూడా నేను మనవి చేసేది, మన పోలింగ్ బూతులు మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరందరూ కూడా అడాప్ట్ చేసుకోవాలి. మన పదాధికారులు ఎవరైనా సరే వాళ్ళ ఇళ్ళ దగ్గర, ఇప్పుడు నా ఇంటికి భారతీయ జనతా పార్టీ ఫ్లాగ్ ఉంటుంది. తప్పనిసరిగా మన భారతీయ జనతా పార్టీ ఫ్లాగ్ ప్రతి ఒక్క కార్యకర్త ఇంటి దగ్గర ఉండాలని చెప్పి, ఇంటి మీద ఉండాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మీరందరూ దయచేసి మనం మా అమ్మగారి పేరు మీద మాకీ నాన్న పేడని ఒక మొక్క, అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం తప్పనిసరిగా ఆగస్టు 15 వరకు. మరి ఇది పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమం, ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన కార్యక్రమం. ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, అందరూ చేయాల్సిన కార్యక్రమం, పబ్లిక్ ప్లేసుల్లో చేయాల్సిన కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మీరు చేసినందుకు అభినందనలు. కొంతమంది చేస్తే చేయకపోతే చేయండి అని చెప్పి జిల్లా అధ్యక్షులు కూడా నేను మనవి చేస్తున్నా. ఇది ప్రధానమంత్రి గారు ఇచ్చిన ప్రోగ్రాం, మోడీ గారు ఇచ్చిన ప్రోగ్రాం, మరి నడ్డా గారు ఇచ్చిన డైరెక్షన్. కాబట్టి మాకీ నాన్న ఏక్ పేడ్ మాకీ నా పేరుతో, అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం ప్రతి కార్యకర్త వాళ్ళ అమ్మగారి పేరుతో ఒక మొక్క నాటడమే కాదు, సంరక్షించే బాధ్యత కూడా తీసుకొని ఆ రకంగా కార్యక్రమాలతో ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా అనేక ఉద్యమ స్ఫూర్తితో యువ మోర్చా వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. మహిళా మోర్చా అనేక సమస్యలతో ముందుకు వస్తుంది. ఎస్సీ ఎస్టీ మోర్చా, అన్ని మోర్చాలు కూడా అనేక సమస్యలు తీసుకొని ముందుకు పోతున్న తరుణం. కిసాన్ మోర్చా పెద్ద కార్యక్రమం కూడా తొందరలో కిషన్ రెడ్డి గారు మొన్ననే చెప్పడం జరిగింది. శ్రీధర్ రెడ్డి గారికి కూడా చెప్పారు. పెద్ద ఎత్తున కార్యక్రమం కిసాన్ మోర్చా కార్యక్రమం కూడా జరగబోతుంది. ఆ రకంగా సంస్థను బలోపేతం చేసుకుంటూ సంస్థకి ఇంటింటికి కూడా భారతీయ జనతా పార్టీ జెండా మరి తీసుకెళ్లి, నరేంద్ర మోడీ గారి సందేశాన్ని తీసుకెళ్లి, మన స్కీములు చెప్పి, లబ్ధిదారులను కలుసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని, అరాచకాలను, కరప్షన్ ప్రాక్టీస్ ని, అవినీతి పథకాలని ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిలో తీసుకొచ్చి ఆ రకంగా పనిచేద్దామని చెప్పి కాలాతీతం అవుతుంది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికి కూడా ఈ 4 మాటలందుకు ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నా. భారత్ మాతా కీ